11 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కేసులు, కక్షలు, అరెస్టులు. అండ్ ఓపెన్గానే ప్రభుత్వ పెద్దలే చెబుతూ ఉన్నారు, రెడ్ బుక్ ప్రకారమే ముందుకెళ్తాం అని చెప్పి. ఇప్పుడు మీరు ఇంకేమైనా కనుక ఎక్కువ తక్కువ మాట్లాడితే మళ్ళీ రెడ్ బుక్లోకి ఎక్కుతారు అని. అధికారంలో వచ్చిన తర్వాత కూడా చేతిలో రాజ్యాంగం పెట్టుకోవాల్సిన వాళ్ళు వీళ్ళు రాసుకున్న రెడ్ బుక్ను అధికారం వచ్చిన తర్వాత కూడా చేతిలో పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో చాలామంది వైసీపీ వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు. ప్రభుత్వం తరపున న్యాయవాదులు, పోలీసులు అందరూ కోర్టుల చుట్టే, వైసీపీ తరపున లీగల్ టీం అంతా కోర్టుల చుట్టే. ఢిల్లీలో ఉన్న సీనియర్ న్యాయవాదులకు అక్కడ ఎంతవరకు పని ఉందో తెలియదు, కానీ వాళ్ళు కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్లో కేసులు చుట్టే తిరుగుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వైసీపీకి సంబంధించి ఒక బిగ్ షాట్కు గాలం వేశారు ఎంపీ మిథున్ రెడ్డి గారి మీద. తనను అరెస్ట్ చేయాలని చెప్పి శుక్రవారం నుంచి వాళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు. మిథున్ రెడ్డి గారి ఎత్తుకు పై ఎత్తులు వేసి ఇక్కడ హైకోర్టు లిక్కర్ వ్యవహారానికి సంబంధించి మిథున్ రెడ్డి గారి బెయిల్, ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేయడం అనే కంటే కూడా అసలు ఇంకా కేసే లేదు కదా, నోటీసులు ఇవ్వలేదు కదా, ఈ స్టేజ్లో ఏం చేయాలి అని హైకోర్టు అలా ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేయగానే ఇలా సిఐడి పోలీసులు ఢిల్లీలో వాలిపోయారు. అంతే వేగంగా మిథున్ రెడ్డి కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సో ఈరోజు ఆ పిటిషన్ విచారణకు రాబోతూ ఉంది. సో సుప్రీంకోర్టులో ఈరోజు జరగబోయే ఆ విచారణ మిథున్ రెడ్డి గారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైన పరిణామంగా మారబోతోంది. డెఫినెట్లీ, నో డౌట్. మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి బేస్డ్ ఆన్ దట్ అంతకు మించిన పెద్ద చేపను టార్గెట్ చేయాలి అన్నది చంద్రబాబు సర్కార్ ప్లాన్. చూడాలి, సుప్రీంకోర్టు కనుక మిథున్ రెడ్డికి ముందస్తుగా బెయిల్ బెయిల్ అలో చేసిన మరి అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా వేరే కేసులు ఏమైనా వెతుకులాడుకుంటారా అన్నది ఇంట్రెస్టింగ్. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక ముందస్తు బెయిల్ ఇవ్వకపోతే మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం పక్కా. దానికోసమే కాచుకొని ఉన్నారు వాళ్ళు కూడా అక్కడ. సో మరి చూడాలి, ఒకవేళ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఇంకా వరుసపెట్టి 2-3 నెలల పాటు తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానల్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలంతా కూడా తన చుట్టే తిరగచ్చు. రోజు విచారణ పేరుతో లీకులు అవి ఇవి, ఇంకా ఆడావిడ 5-6 నెలలు కనీసం ఉంటుందేమో. ఒకవేళ ముందస్తు బెయిల్ ఇస్తే ఏం చేస్తారు అన్నది మైట్ బి వాళ్ళ దగ్గర ప్లాన్ బి ఉందేమో తెలియదు. మొత్తం మీద అయితే ఈరోజు సుప్రీంకోర్టులో ఏపీ రాజకీయాలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే రాబోతూ ఉంది.